ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ధర్మాసనం విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ధర్మాసనం విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ధర్మాసనం విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ధర్మాసనం విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ధర్మాసనం విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఏదైతే గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏదైతే కొనసాగుతుందో దానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించడం జరిగింది. అయితే గతంలో పిటిషన్ ను తిరస్కరించినప్పటికీ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ 2 వారాలకు వాయిదా వేసింది. ఈ రోజు హియరింగ్ సందర్భంగా ఏదైతే దాఖలు చేశారో దానికి సంబంధించి విచారణ చేశారు. ఎందుకంటే సీఎం గా పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కనుక ఈ కేసు ప్రభావితం చేస్తారని చెప్పి ఇటు జగదీష్ రెడ్డి తరఫున అడ్వకేట్స్ వాదించిన పరిస్థితి, అటు రేవంత్ రెడ్డి తరఫున ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మహుల్ రోహిత్ తో పాటు సిద్ధార్థ్ లూత్రా ఈ ఇద్దరు రేవంత్ రెడ్డి తరఫున వాదించడం జరిగింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వమే అడ్వకేట్ జనరల్ లో పెట్టి వాదించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టే మేము అడ్వకేట్ జనరల్ లో వేస్తామని చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే
ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రభావితం ఉండదని చెప్పి ఇది విచారణకు ఎలాంటి ఆటంకాలు ఉండవా అని చెప్పి ధర్మాసనం అయితే అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ అయితే తోసిపుచ్చినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.